హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'సంధ్య వెడ్ సూర్య' పార్ట్ 19. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలాగే ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసి మీ అభిప్రాయం వీడియో ఎండింగ్‌లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఓకే? సంధ్య అమ్మ వాళ్ళ ఇంటికి రెడీ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంధ్యని పంపడం సూర్యకి అస్సలు ఇష్టం లేదు. కానీ సంధ్యని ఆపేందుకు మనసు రావడం లేదు. అతను నేను వెళ్ళకపోగా సంధ్యని పంపించకపోతే అత్తయ్య వాళ్ళు బాధపడతారు. అతని పరిస్థితి సంధ్యకు చెప్పనూ లేడు. అయినా సూర్య తన జాగ్రత్తలో తానున్నాడు. తన వాళ్ళ చుట్టూ సీక్రెట్గా సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. ఎక్కడికక్కడ సీసీలు ఏర్పాటు చేసుంచాడు. తన వాళ్ళకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈపాటికి అరుణ్పై నిఘా పెట్టి ఉంచాడు. అతని ప్రతి కదలిక సూర్య అబ్జర్వ్ చేస్తున్నాడు. అలాగే తమ వాళ్ళ కోసం తను చాలా అలర్ట్గా ఉన్నాడు. ముఖ్యంగా సంధ్య ఇటువంటి సమయంలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అందుకే అతనిలో కాస్త కంగారు. ఆమె కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడంతా సేఫ్ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. తను చాలా అనుచరుల్ని నియమించింది. ఇంట్లో ఎవరికీ తెలీదు. అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికీ అసలు విషయం చెప్పి భయపెట్టడం అతనికి ఇష్టం లేదు. ఇంకెవరికీ ఎటువంటి ప్రమాదం లేదని నిశ్చయించుకొని నెక్స్ట్ స్టెప్ ప్లాన్కి సిద్ధంగా ఉన్నాడు. సంధ్య సూర్య దగ్గరికి వచ్చి ఇక నేను వెళ్ళనా అని అడిగింది. సూర్య మనసు ఆమెను వద్దు అని ఆపమంటుంది. కానీ వేరే దారి లేక సరే సంధ్య, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి. అక్కడ నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు కదా అని ఎంతో టెన్షన్గా అడిగాడు. మా ఇంట్లో నాకేం ఇబ్బంది ఉంటుంది సూర్య, నేను పుట్టింది పెరిగింది అక్కడే. ఇక ముందు ఉండాల్సింది అక్కడే కదా. అలాంటప్పుడు నాకేం ప్రాబ్లమా? అదేంటి సంధ్య అలా అంటున్నావు? నువ్వు అక్కడెందుకుంటావు? మరెక్కడుండమంటావు? ఇంకో 2 నెలల్లో మనమిద్దరం విడిపోబోతున్నాం కదా. నేను చివరికి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే చేరాలిగా. ఆమె అంటున్న మాటలు విని సూర్య ఎంతగానో తల్లడిల్లిపోతున్నాడు. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా సంధ్య? నువ్వు లేకుండా నేనెలా ఉండగలను? నా వల్ల కాదు అని మనసులోనే ఎంతో మదనపడ్డాడు. సంధ్య అతని బాధను గమనించలేదు. ఆమె ధోరణిలో ఆమె మాట్లాడేస్తుంది. అయినా ఇంకో 2 నెలల్లో ఎలాగో వెళ్ళిపోవాలిగా. అదేదో ఇప్పుడే వెళ్ళి ఉండిపోతాను. నువ్వు మన డైవర్స్కి కావలసిన ఏర్పాట్లు చేసుకో. ఇంక నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమంటావ్? ఆమె మాటైతే అనేసింది కానీ అతన్ని విడిచి ఉండడం ఆమెకు నరకంతో సమానం. సూర్యలో ఓపిక నశించింది. ఇంక చాలు సంధ్య, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంక నా వల్ల కాదు. నువ్వు 4 రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే సరే అన్నాను. నేను నీకు పర్మిషన్ ఇచ్చింది 4 రోజులకు మాత్రమే. అర్థమైందా? 4వ రోజును దాటిన తర్వాత ఒక్క క్షణం కూడా నువ్వు అక్కడ ఉండేందుకు నేను ఒప్పుకోను. లేదంటే ఇప్పుడు వెళ్లేందుకు కూడా ఒప్పుకోను. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అతని మాట సూటిగా ఉంది. సూర్య కళ్ళల్లోకి ఆవేదన, ఆమె దూరం అవుతుందేమో అనే భయం. సంధ్యకు అర్థం కాలేదు. ఆమె అతని వైపు కొంచెం భయంగా చూసి ఏమైంది సూర్య? ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేమన్నాను అని తడబడుతూ అడిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతనింక తన వల్ల కాదన్నట్టు చూడు సంధ్య. నువ్వు నన్ను ఏమైనా అనుకో, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నా భార్యవి. నాకు దూరంగా ఉంటాను అంటే నేను ఊరుకోను. అర్థమైందా? ఆమె ఉక్రోషంగా అతన్ని నిలదీసి అడుగుతుంది. ఏమన్నావు? నేను నీ భార్యనా? ఎన్నాళ్ళు? ఇంకా 2 నెలలేగా. ఇనఫ్ సంధ్య, ఇక ఇప్పుడు మన మధ్య ఈ డిస్కషన్ అనవసరం. నువ్వు అనుకున్నట్టు మనం విడిపోయేంత వరకు నువ్వు నాతో కలిసి నా ఇంట్లోనే ఉండాలి. లేదంటే నాకేం బాగోదు. నువ్వు లేకుండా నేనెలా అని తడబడి ఒకంత ఆవేదనతో అడుగుతున్నాడు. అయినా సంధ్య వెళ్ళిపోతానని అంతగా చెప్తున్నావు. నేను నిన్నేమైనా బాధ పెట్టానా? నా వల్ల నీకు ఇబ్బంది ఏమైనా కలిగిందా చెప్పు. ఈ సూర్య నీకేమీ కాడా? అతని మాటల్లో ఆవేదన సంధ్య గమనించింది. ఆమె కొంచెం తడబడి, అలాంటిదేమీ లేదు సూర్య. నువ్వు నాకు ఎంతో గొప్ప ఆప్తుడివి. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నిజం చెప్తున్నాను సూర్య. ఈ ప్రపంచంలో నేను అభిమానించే గొప్ప మనసున్న మనిషివి నువ్వే. అతనికి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టయింది. అందుకే సూర్య, నా కారణంగా నీ ప్రేమలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని వెళ్ళిపోతున్నాను. అంతేకాని నీతో ఉండేందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నన్ను నమ్ము. ఆమె మనసు ఆమెను చెప్పమంటుంది. నాకు నువ్వు కావాలి. నీతోనే జీవితాంతం జీవించాలి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని తొందర చేస్తుంది. సూర్య నువ్వు దూరం అవుతావంటేనే తట్టుకోలేకపోయాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? నీ ప్రేమ విషయం సూర్యకు తెలియచేయి అని కవ్వించింది. కానీ సంధ్య ధైర్యం చేయలేకపోయింది. ఆమె ఉన్న పరిస్థితుల్లో అతని స్నేహం పొందడమే ఎంతో ఎక్కువ. అందుకే మౌనంగా తనలో తాను ఎంతో బాధను అనుభవిస్తుంది తప్ప అసలు విషయం చెప్పలేకపోయింది. సూర్య కంట్రోల్ అయి, ప్లీజ్ సంధ్య, నువ్వు నా కోసం అనవసరంగా ఆలోచించి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. అలాగే నన్ను బాధ పెట్టుకు. నేను భరించలేను. నీ మీద కోప్పడినందుకు సారీ. సంధ్య ఇంకా అతనితో వాదించాలనుకోలేదు. నేను 4 రోజుల్లో తప్పకుండా తిరిగి వస్తాను బాస్. ఇంకా కోపం వద్దు, ఓకేనా? మరి నేను వెళ్ళనా? సూర్య చిన్న చిరునవ్వు నవ్వి, ఒక్క నిమిషం అని చెప్పి ఆమెకు ఏటీఎం కార్డ్ ఇచ్చి, నీకెప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా దీన్ని యూజ్ చేసుకో. నో లిమిట్. ఎంత కావాలన్నా స్వైప్ చేసుకోవచ్చు, ఓకేనా? నాకెందుకు సూర్య అయినా? నాకు డబ్బులతో ఇప్పుడు పనేముంది? అబ్బా సంధ్య, వాదించుకు. తీసుకో ముందు అని బలవంతంగా చేతిలో పెట్టి, పాస్వర్డ్ 1234 నీకు ఈజీగా ఉండేందుకు పెట్టాను. అక్కడ అవసరంకి వాడు, అర్థమైందా? ఇంకా నీ మొబైల్ ఎనీ టైం ఆన్లో ఉండాలి. నీకు దగ్గరలో ఉండాలి. నాకు ఎప్పుడు నీతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు నీకు నేను కాల్ చేస్తాను. నువ్వు కూడా నాతో ఎప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు ఫోన్ చేయి, సరేనా? ఆమెకు అతని టెన్షన్ చూసి మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. సూర్య నేను దూరం అయితే ఉండలేడా అని ఆమె ప్రశ్నించుకుంటుంది. సూర్య ఆమెను పరీక్షగా చూస్తూ, జాగ్రత్తగా ఉంటావు కదా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా నాకు తప్పకుండా చెప్పు. నేను చూసుకుంటాను. టైంకి భోజనం చేయాలి, సరేనా? అలాగే సూర్య, నేను ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా నీ పర్మిషన్ తీసుకొని వెళ్తాను, సరేనా? ఇంకా భోజనం అంటావా? నేను వెళ్ళేది అమ్మ దగ్గరికి. నేను వద్దన్నా సరే ముద్దలు కలిపి బలవంతంగా పెడుతుంది. నువ్వేం భయపడకు, సరేనా? అతని మనసంతా కంగారుగా ఉంది. సంధ్యను వదిలి 4 రోజులు ఉండాలా? నా వల్ల కాదు అనిపిస్తుంది. పోనీ తనతో పాటు వెళ్దామంటే అరుణ్ ఆట కట్టించాల్సిన పని ఉంది. వేరే దారి లేక తన ప్రాణానికి ప్రాణమైన సంధ్యను ఒంటరిగా పంపిస్తున్నాడు. సంధ్య సూర్యని అడగాలి అనుకుంది, నన్ను ఇంటి వరకు దించేందుకైనా రావచ్చుగా అని. అంతలోనే ఏదో మొహమాటం, అందుకే అడగలేకపోయింది. సంధ్య, అన్నీ ప్యాక్ చేసుకున్నావు కదా? పాపను రెడీ చేశావా? రెడీ చేశా. పాప శశి పిన్ని దగ్గర ఉంది. నేను అత్తయ్య గారికి చెప్పేసి వచ్చాను. రవి అన్నయ్య బయట వెయిట్ చేస్తున్నాడు. తనతో చెప్పాను నిన్ను జాగ్రత్తగా చూసుకోమని. నేను లేను కదా అని భోజనం చేసేందుకు నిర్లక్ష్యం చేస్తావేమో. ఊరుకోను. రోనాకి కూడా చెప్పాను నిన్ను జాగ్రత్తగా చూసుకోమని అని కొంటెగా నవ్వింది సూర్య. సూర్య మనసులో అనుకుంటున్నాడు, ఈ రోనా ఒక్కతి నా ప్రాణానికి. సరేలే ఇంక పద అన్నాడు సూర్య. సంధ్య ఒకంత ఆశ్చర్యంగా చూస్తూ, పద అంటున్నావు అంటే నువ్వు నాతో వస్తావా? వస్తున్నాను. నేను మీ ఇంటికి తీసుకెళ్ళాలిగా. ఆమెకు చెప్పలేని ఆనందం కలిగింది. కానీ పైకి మాత్రం ఎందుకు సూర్య? నీ టైం వేస్ట్. నేను వెళ్తాగా, డ్రైవర్ ఉన్నారుగా. నీకేమైనా తిక్కా? నిన్ను అలా ఎలా పంపిస్తాను? మంచిదానివే, పద పద. రవి కూడా మనతో వస్తాడు. నిన్ను డ్రాప్ చేసి అక్కడి నుంచి మాకు కొన్ని పనులున్నాయి, అవి చూసుకుంటాం. సంధ్య సంబరంగా నడిచింది. ఇంట్లో అందరికీ వెళ్ళొస్తా అని చెప్పి బయటికి నడవబోయింది. ఆమె కాళ్ళు స్లిప్ అయి ముందుకు తూలబోయింది. సూర్య కంగారుగా సంధ్య అని ఆమె చేయి పట్టుకున్నాడు. మీనాక్షమ్మ మనసు ఎందుకో కీడు శంకించింది. ఏంటి సంధ్య, శకునమే బాలేదు. ఇవాటికి నీ ప్రయాణం మానుకోవచ్చుగా. అదేంటత్తయ్య, ఇప్పుడేమైంది? నాకేం కాలేదుగా. సూర్య నన్ను పడకుండా పట్టుకున్నాడుగా. నేను వస్తాను అని అమ్మవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సూర్యకి కూడా ఎంతో కంగారుగా అనిపించింది. కానీ సంధ్య వెళ్ళాలని నిర్ణయించుకుంది. అందుకే అతను ఇంకేం మాట్లాడలేదు. మీనాక్షమ్మ సరే నీ ఇష్టం అనేసింది.
పాపతో కలిసి ముగ్గురు కారులో బయలుదేరారు. ఒకవైపు సూర్య తన జాగ్రత్తలు తను తీసుకుంటూనే ఉన్నాడు. సంధ్య వాళ్ళ ఇంటికి చేరేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది. ఇంటి నిండా చుట్టాలు, చుట్టుపక్కల ఆడవాళ్ళు వాళ్ళ భర్తలతో వచ్చి ఉన్నారు. సంధ్యని సూర్యని చూసి ఎంతగానో ముచ్చటపడి, సంధ్య మీ ఆయన చాలా బాగున్నారు, నువ్వు లక్కీ అంటూ పొగడేస్తున్నారు. నిజాన్ని వాళ్ళ ఇంటికి చాలా రోజులైంది బంధువులొచ్చి. ఇన్నాళ్ళకి తమకు మళ్ళీ గౌరవం దక్కింది. అది సూర్య వల్ల. సంధ్య అమ్మా నాన్నలు సూర్య రాకతో ఎంతో పొంగిపోయారు. రా బాబు, మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చావు. ఇదిగో ఈ సంబరం, సంతోషం అంతా నీ వల్లే అని ఆనందంగా ఆహ్వానించారు. సంధ్య వాళ్ళ ఆనందంగా చూసి ఎంతో సంతోషపడింది. అమ్మవాళ్ళు చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా కనిపించారు. సూర్య, రవి కూడా వాళ్ళని చూసి ఆనందపడ్డారు. సూర్యకి తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. తను వెంటనే వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కల్మషం లేకుండా ఎంతో అభిమానిస్తారు. కానీ తప్పదు. అందుకే మావయ్య గారు, నాకు చాలా ముఖ్యమైన పనుంది, నన్ను తప్పుగా అనుకోకండి. నేను వెళ్ళాలి. ఇంకోసారి తప్పకుండా వచ్చి 10 రోజులు ఉంటాను. కానీ ఇప్పుడు వెళ్ళాలి ప్లీజ్. అక్కడి వాళ్ళు ఒక్కసారిగా దిగులు పడి, అదేంటి బాబు, ఇంటి వరకు వచ్చి అలా ఎలా వెళ్ళిపోతారు? సూర్య పరిస్థితి వాళ్ళకు తెలియడం లేదు. అందుకే అతను కొంచెం కటువుగా చెప్పాగా, నాకు పనుంది, అర్థం చేసుకోండి. అతను అలా మాట్లాడేసరికి సంధ్య కలగచేసుకున్న, నాన్న, ఆయనకి చాలా పనులుంటాయి, వీలు పడితే వస్తారులే, మీరేమనుకోకండి సరేనా అని నవ్వుతూ నచ్చ చెప్పింది. సూర్య కొంచెం భయంతో చెప్తున్నాడు, అత్తయ్య, సంధ్య ఇంకా మ్యాగీని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు, నువ్వు మా అమ్మాయి పైన ఇంత ప్రేమ చూపిస్తున్నావు, మాకంతే చాలు. మా సంధ్య జన్మ ధన్యమైంది అని సంతోషంగా అన్నారు. వాళ్ళ మాటలకి సూర్య సంధ్యలు ఒకరి మొహాలొకరు చూసుకొని ఉండిపోయారు. సూర్యకి సంధ్యని విడిచి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి తప్పదు. ఎంతో దిగులుగా, మరి నేను వెళ్ళనా సంధ్య అని ఆర్తిగా అడిగాడు. సంధ్య అతన్ని విడవలేను అన్నట్టు చూసి సరే అని పలికింది. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త, బాయ్ అని ఆమెను వదలలేక వదులుతూ వెనుతిరిగాడు. సంధ్య అతని కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయింది. సూర్య వాళ్ళు వెళ్ళిపోయాక సంధ్య మనసు నెమ్మది చేసుకొని ఇంట్లో వాళ్లతో ఎంతో కలివిడిగా మాట్లాడుతూ, అంతా ఇంత కాదు, ఇంటి పెరట్లోనూ ఆమె ఆటలకి అలిపేలేదు. అక్కడ సంధ్య ఎంతో సంతోషంగా గడిపేస్తూ ఉంది. రవి టెన్షన్గా అడుగుతూ, అసలు నీ ప్లాన్ ఏంటి సూర్య? చెప్తా కానీ నీ మొబైల్ని ఆఫ్ చేయి. ఓకే అని అతని ఫోన్ ఆఫ్ చేశాడు. చేతికి వాచ్ ఉందా? ఉంది, తీసి కారులో పడేయి. సరే అని తీసి పడేశాడు. సూర్య రవిని పక్కకు తీసుకెళ్ళి, చూడు, రవి అరుణ్ సామాన్యుడు కాదు. మన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పరికరాల సాయంతో వాడికి కావలసిన డీటెయిల్స్ సంపాదించగలడు. ఇదిగో కొత్త మొబైల్, నువ్వు ఇవాల్టి నుంచి దీన్నే వాడు. నా నెంబర్ కూడా మార్చాను. వాడికి నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఓకే సూర్య, ఇదంతా సరే, కానీ వాడి ఆగడాలు ఎలా ఆపుతావు? ఒక పని చేద్దామా? వాడి వల్ల మనకి ప్రమాదం ఉందని పోలీసులకు చెప్తే వాడి సంగతి వాళ్లే చూసుకుంటారు. ఏమంటావు? లేదురా, అలా చేస్తే ఈ సూర్య చేతకాని వాడితో సమానంగా లెక్క కడతాడు అరుణ్. వాడు నన్ను బెదిరించినట్టు నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. అందుకే వాడికి బుద్ధి చెప్పాలంటే మనకి వాడు ఇప్పటివరకు చేసిన క్రైమ్కి సంబంధించిన సాక్ష్యాలు కావాలి. వాడి కారణంగా ఎన్నో ఫ్యామిలీలు రోడ్డును పడ్డాయి, ఎన్నో ప్రాణాలు పోయాయి. వాళ్ళందరూ న్యాయం చేయాలి. అరుణ్కి చట్ట ప్రకారం శిక్ష పడాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నీ ఆలోచన బాగుంది, కానీ వాడికి సంబంధించిన సాక్ష్యాలు ఎలా సంపాదిస్తావు? తెస్తాను. ఎలాగో తెలీదు, బట్ తెస్తాను. వాడి ఆట కట్టిస్తాను. అరుణ్ ఎంక్వైరీలో సూర్య సంధ్యని వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించాడు అని తెలిసింది. వీడికి ఏమైనా పిచ్చా? నేను ఇంత క్లారిటీగా చెప్పాను, అయినా పిచ్చోళ్ళ పెళ్ళాన్ని ఒంటరిగా అక్కడెక్కడా వదిలేశాడు అని నవ్వుకున్నాడు అరుణ్. అతని ప్లాన్ ప్రకారం అని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అరుణ్ ప్లాన్ ప్రకారం తన టార్గెట్ సంధ్యని కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యాడు. తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆమె ఇంటి చుట్టూ సూర్య సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు అరుణ్కి తెలుసు. అప్పటికే 2 రోజులుగా సంధ్య ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చింది. తమ కుటుంబ సభ్యులతో కలిసి మాల్కి వెళ్ళింది. చుట్టాలు బంధువులకు బట్టలు కొని పెట్టింది. కానీ ఆమె చుట్టూ ఆమెకే తెలియకుండా కాపలా ఏర్పాటు చేసింది. అందుకే అరుణ్ ఏమీ చేయలేకపోతున్నాడు.
ఎలాగైనా సరే సంధ్యను ఒంటరిగా బయటకు రప్పించాలని ఆలోచన మొదలుపెట్టాడు. సూర్య తన మొబైల్ నెంబర్ మార్చాడు. సంధ్యకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తను ఎలా ఉందో ఏంటో తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆమెకు అతని ఆరాటం అర్థం కాలేదు. తన చుట్టూ ఎంత ప్రమాదం ఉందో సంధ్య ఊహించనే లేదు. సూర్యకు ఒకవైపు అరుణ్ టార్గెట్ ఏంటో తెలియక సతమత పడుతున్నాడు. మరోపక్క అరుణ్ బిజినెస్ మొదలుపెట్టిన నుంచి అతని పాపాల చిట్టా తీయడం మొదలుపెట్టాడు. రవి సూర్యకి అన్ని విధాలా సహాయం చేస్తున్నాడు. వాళ్ళకి సీక్రెట్ ఏజెన్సీ సహాయం చేస్తుంది. ఎంతటి తెలివైన వాడైనా సరే ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తాడు. వాడికి సంబంధించిన సాక్ష్యాలు ఖచ్చితంగా వాడి మేనేజర్కి తెలిసే ఉంటాయి. వాడిని పట్టుకుంటే పని సులువవుతుంది అనుకున్నాడు సూర్య. కానీ అదంతా తెలియకేం కాదని వాళ్లకు అర్థమైంది. ప్రసాద్ నోరు మెదపలేదు. తన దగ్గర తన బాస్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పేశాడు. ఇంక ఇబ్బంది పెడితే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని తిరిగేసేసరికి వార్నింగ్ ఇచ్చాడు. సూర్యకి ఇంకా అతన్ని బెదిరించి ఉపయోగం లేదనిపించింది. మరో దారి ఎంచుకున్నారు. అరుణ్ ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ని చిత్తుగా దివాలా తీశాడు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అక్కడ కొంతమంది చెప్పిన మాటలు విని అరుణ్ ఎంత ఎదవో అర్థమైంది. ఆ వ్యాపారి కంప్యూటర్ని హ్యాక్ చేసి డేటా మొత్తం కాజేసి అతని టెండర్లు కొట్టేశాడు. అలాగే కోలుకోలేని దెబ్బతీసి రోడ్డున పడేలా చేశాడు. అక్కడ కొన్ని సాక్ష్యాలు సంపాదించాడు. అలా ఇంకొన్ని ఇండెక్స్కి వాడే కారణమని ఆధారాలు సంపాదించాడు. అలాగే ఒకవైపు అరుణ్ ప్రతి కదలిక తన మొబైల్లో కనిపిస్తూనే ఉంది. వాడు ఎంతో సింపుల్గా ఆఫీస్ వెళ్తున్నాడు, వస్తున్నాడు. వాడిలో ఎటువంటి తేడా లేదు. ఏటి వీడి ప్లాన్ సూర్య? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఇంకా తిరుగు ప్రయాణం అవుతుండగా వాళ్ళకు ఒక బలమైన ఆధారం దొరికింది. అరుణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని బెదిరిస్తూ తాను ఇంతవరకు చేసిన క్రీమ్ల గురించి తానే స్వయంగా చెప్పుకుంటుండగా వీడియో తీశారు. అది ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కొడుకు తీసింది. అతను ఎంతో బాధపడుతూ చెప్తున్నాడు, మా డాడీని రాస్కల్ చంపాడు. డాడీకి వ్యాపారంలో చాలా నష్టం వచ్చేలా చేసి మమ్మల్ని దివాలా చేశాడు. డాడీ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. వీడు బెదిరిస్తుండగా నేను రికార్డ్ చేశాను. కానీ నేను వాటిని ఢీకొట్టలేక మౌనంగా ఉండిపోయాను. మీరైనా మా డాడీ ఆత్మకి శాంతి చేకూర్చండి ప్లీజ్ సూర్య. అతనికి ధైర్యం చెప్పి అరుణ్కి శిక్ష వేయించే పూచి నాది అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. ఇప్పుడు సూర్యకి పూర్తి ధైర్యం వచ్చింది. ఇంకా అరుణ్ తప్పించుకోలేడు. వాడికి శిక్ష తప్పదని సూర్య, రవి కూడా చాలా శాంతించారు. వాళ్ళు ఇల్లు చేరేసరికి టైం 6 దాటింది. రవి, నువ్వు రెస్ట్ తీసుకో. నాకు కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించిన పనుంది, చూసుకొని వస్తా. రేపు సంధ్య వచ్చేస్తుంది. ఇందాకే ఫోన్ చేశాను. సంధ్య చెప్పింది బంధువులంతా వెళ్ళిపోయారని. ఈరోజు గడిచిపోతే నా సంధ్య నా కళ్ళ ముందు ఉంటుంది. అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని నవ్వుతూ బయటకు నడిచాడు. సంధ్య ఇంటి పక్క ఆవిడ సంధ్యని కలిసి ఇవాళ చాలా విశిష్టమైన రోజుని చెప్పింది. ఈరోజు వీధి చివర శివాలయంలో చలిమిడితో చేసిన ప్రమిదల్లో 8 దీపాలు వెలిగిస్తే నీ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటాడు. పిల్ల వెళ్ళి వెలిగించు అని చెప్పింది. ఆవిడ అలా చెప్పడమే తడవు. సంధ్య గుడికి రెడీ అయింది. ఆమె సూర్య క్షేమం కోసం ఏం చేయడానికైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. తన పుట్టినరోజు సూర్య ఇచ్చిన చీర నెక్లెస్ పెట్టుకోవాలనిపించింది ఆమెకు. ఎంతో అందంగా రెడీ అయింది. రేపు సూర్య వస్తాడు నన్ను తీసుకెళ్ళడానికి. ఇవాళ తన పేరున గుడిలో పూజ జరిపించి ఆంటీ చెప్పినట్టు దీపాలు వెలిగించి వస్తాను అనుకుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో వంట పనిలో ఉన్నారు. నాన్న పెరట్లో పాపతో ఆడుకుంటున్నారు. ఎంతసేపు పావుగంటలో వచ్చేస్తాగా, ఇంక వాళ్ళకి చెప్పాల్సిన పనేముందనుకుంటూ బయటకు వచ్చింది సంధ్య. సంధ్య తమకు చెప్పకుండా గుడికి వెళ్ళిన విషయంలో ఇంట్లో ఎవరికీ తెలియదు. సంధ్య చేసిన పొరపాటు ఆమె మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళడం. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మీరు ఏదైనా గెస్ చేస్తే కామెంట్ చేసేయండి. అలాగే ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్